నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగులుకున్నది. మామూలుగా కాదు, బగబగ మండుతుంది. పెట్రోల్ పోసి అంటుపెడితే ఎట్లుంటుందో గట్లే అయింది. కరీంనగర్లో జరిగినటువంటి సంఘటన దాదాపు మీరు చూసే ఉంటారు ఆ వార్త అంతా. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారును మొత్తం ఎక్కడికక్కడ తుక్కు వేసిండ్రు కర్రలతోటి. ఎవరు? బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఎందుకు గొడవ అయింది ఇది? ఏం గొడవ అది? వైన్స్ దగ్గర తాగుతారు చూడు, వాళ్ళు కూడా అట్లా పెట్టుకోరేమో, అంత దారుణంగా కొట్టుకున్నారు. అసలు పాడి కౌశిక్ రెడ్డి, ఈ సంజయ్, కేటీఆర్ ఏమనుకున్నారు? వీళ్ళ విమర్శలు ఏంది? ఒక సద్విమర్శలు లాగా ఉన్నాయా? ఓ 10 మంది వినేటట్లే ఉన్నాయా? రాజకీయంగా హుందాగా ఉన్నాయా? లేవు. చాలా చిల్లరగా దిగజారి విమర్శలు చేసుకున్నారు. కేటీఆర్ ఒక రకంగా కొంచెం విమర్శించండు, పర్లేదు, కొంచెం విమర్శించండి. ఎట్లా? బండి సంజయ్, రేవంత్ రెడ్డి కుమ్మక్కైనరు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాల్లో వీళ్ళిద్దరు పాలు పంచుకున్నారు. బండి సంజయ్ అసలు ఆయనను ప్రశ్నిస్తలేడు రేవంత్ రెడ్డిని. కనీసం అప్పుడప్పుడు ప్రశ్నించాలి కదా. ఎవరికి సహాయం చేస్తున్నావు? సహాయ మంత్రిగా ఉండి ఎవరికి సహాయం చేస్తున్నావు? రేవంత్ రెడ్డి కాదా? నువ్వు జవాబు చెప్పాలని కేటీఆర్ విమర్శించాడు. ఇక అవతల బండి సంజయ్ కౌంటర్ ఇచ్చాడు. మామూలుగా రెచ్చిపోలేదు. నువ్వు తంబాకు ఏంది అది? గంజాయి దాగి మాట్లాడుతున్నావు, గంజాయి తీసుకొని మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా ఆధారాలు చూపి బయట పెట్టు. నువ్వు నీ తండ్రికే ఉడితే, లేకపోతే నీ మొగ పుట్టుకనే అయితే తండ్రి కాడికి పోయిండు, నువ్వు ఎవరికో పుట్టినావు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏమన్నా అర్థం ఉందా? ఒక కేంద్ర మంత్రి అట్లా మాట్లాడవచ్చునా? ఇక అటు నుంచి ఆయన పాడి కౌశిక్ రెడ్డి ముందే ముక్కిరుస్తాడు. ఇంకా ఈ విషయంలో ఆయన రెచ్చిపోయాడు. కరీంనగర్ సెంటర్లో బీఆర్ఎస్ ఆఫీస్ ఉంటుంది, క్యాంప్ ఆఫీస్, గంగుల కమలాకర్, ఆడ ప్రెస్ మీట్ పెట్టేమంటాడు, నువ్వు రెడీ ఉన్నావా? డ్రగ్స్ టెస్ట్కు నువ్వు రెడీ ఉన్నావా? మేము అనాలంటే అనవా? నువ్వు తంబాకు ప్లస్ గంజాయి 2 తీసుకోవడానికి నీకు ఎంట్రికలు వచ్చిపోయినాయి, బట్టతల వచ్చింది ఆయన అన్నాడు. కథం, ఆయన తొడగొట్టుడు, నువ్వు ఈ సెంటర్కి రా, నేను కరీంనగర్లో నేను ఉండా అనడం. ఇక అవతల బండి సంజయ్ యొక్క అనుచరులు వాళ్ళంతా రెచ్చిపోయి కర్రలు తీసుకొని పోయి విపరీతంగా కారును ధ్వంసం చేసి, అప్పుడు ఏడున్నాడు కౌశిక్ రెడ్డి? లోపలనే ఉన్నాడు. అసలు బండి సంజయ్ కార్పొరేషన్ గెలిచిండు కదా కరీంనగర్, 50 కోట్లు పెట్టి నీవు కొనుక్కున్నావు అని రకరకాల విమర్శలు చేసిండు కేటీఆర్. చేసుకోవడం తప్పులేదు అబ్బా, చేసుకోవాలా 100%, ప్రశ్నించాలి, తప్పులేదు. కానీ తల్లిదండ్రుల దగ్గరికి పోవడం ఏంది? నువ్వు తండ్రికే ఉడితేరా, నువ్వు ఉట్టినవా, నీకు బట్టతాలు అందుకే వచ్చింది, అసలు కేటీఆర్ డ్రగ్స్ తీసుకోవడం వీళ్ళకి తెలుసా? నిరూపించగలుగుతారా? ఆధారాలు ఉన్నాయా? బండి సంజయ్ అంటున్నాడు ఈ మాట, నువ్వు డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నావు అంటున్నాడు. మరి టెస్టులు చేసుకుంటే అయిపోయాయి కదా అందరు కలిసి. ఎందుకు ఈ డైలాగులు? ఎందుకు ఈ మీ పార్టీ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడతారు? ఎందుకు అవలాగాలని చేస్తున్నారు? నిజంగా మీరు ఎంత దిగజారిపోతున్నారంటే ఆ వైన్స్ కాడికి పోతే తెలుస్తుంది మనకు. తాయి ఆన్నే కింద పడి తిట్టుకుంటారు, గంజాయి పొరగాలకి అట్లే అయినారు సేమ్ వీళ్ళు. ఉతదే వీళ్ళు టెస్ట్ కోరు నోటిఫికేషన్ ఏడుకోరు. ఆ విమర్శలు కొట్టుకోవడం, తిట్టుకోవడం మధ్యలో ఆ కార్యకర్తలు నష్టం అవుతారు. ఏం కొట్టుకోవడం ఇది? చూడండి, ఇది ఒక వీడియోనా? ఇంకోటి చూడండి, అది చాలా ఉంది కానీ ఇగో ఇదేది. ఇదేనా రాజకీయాలు? ఇది వేరే రాష్ట్రాలలో ఉంటాయి ఇట్లా ఈ దాడులు, కథలు, ఆ నరకుడాలు, పొడుచుడాలు, కర్రలు తీసుకొని కొట్టుడాలు మనం చూసినాం. ఆ రాష్ట్ర కల్చర్లు ఇక్కడ వచ్చినాయి. వీళ్ళ పుణ్యమా అని విచక్షణ కోల్పోతున్నారు. మరి ఏం పిచ్చిలేస్తుందో, ఏం ఫ్రస్ట్రేషనో తెలియదు కానీ విచక్షణ కోల్పోయి ప్రతి విమర్శలు అసలు దిగజారి విమర్శలు చేసుకుంటున్నారు. బండి సంజయ్ అయితే మరి దారుణంగా విమర్శలు చేసిన. ఆ వీడియో చూడండి ఫస్ట్ మీరు. మిమ్మల్ని చూసి నేర్చుకోవాలనా? ఏం నేర్చుకోవాలా? మిమ్మల్ని చూసి ఇంత దిగజారి ఉంటుందా మీ రాజకీయ విమర్శలు? ఈ వీడియోలో కేటీఆర్ మాట్లాడింది, బండి సంజయ్ మాట్లాడింది, కౌశిక్ రెడ్డి మాట్లాడింది. ఆ గొడవ కారణమైందంతా ఇళ్ళనే ఉంది. ఒకసారి చూడండి మీరు. మొన్ననే కదా బండి సంజయ్ గారు కోట్ల రూపాయలు ఇక్కడ కరీంనగర్ లో కుమ్మరించి చాలా కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచారు. ఏం ఎలక్షన్ ఉంది మాకు? ఏముంది రాజకీయం చేయడానికి? అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు.
ఆయనకు శవాలు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటును కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంతి శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందన్నా? మాకు అన్ని తెలుసు. టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్ గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు, అన్ని బయటకు వస్తాయి. ఏం అలిగేషన్ చేసినాము? ఆయన మీద ఏం అలిగేషన్ చేయలేదు. ఏమన్నామంటే అప్పుడప్పుడు సహాయ మంత్రి గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మాట్లాడాలి కదా. ఇంతసేపు మా మీద పడి ఏడ్చలేదు ఎందుకని మేము అంటాం. అప్పుడప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు అనేది కొద్దిగా ధైర్యం తెచ్చుకోవాలి కదా. హైదరాబాద్ లో ఎవాక్యూ ప్రాపర్టీస్, కాంతి శీకుల భూముల విషయంలో ఉన్న ఆసక్తి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ గురించి ఎందుకు లేదు? చెప్పమనండి. నేను అడిగింది ఏందో ఆయనకు అర్థమవుతుంది, నేను చెప్పింది ఆయనకు అర్థమవుతుంది. మీకు అర్థమైందో కాలేదు? రకరకాల భూముల అంశం ఏదో కాంతిశికుల భూముల అంశము అప్పుడప్పుడు ఆయన ప్రశ్నించాలి. మాట్లాడండి, ఆయన ప్రశ్నించిండు, విమర్శ చేసిండు. కానీ బండి సంజయ్ ఎట్లా మాట్లాడిండో ఒకసారి చూడండి. ఇప్పుడు ఈయనకు కౌంటర్ ఇవ్వచ్చు, తప్పు లేదు, ఇవ్వచ్చు. కానీ ఏ రకంగా ఇవ్వాలి, కానీ ఏ రకంగా ఇచ్చిండో చూడండి మీరు. తిట్టింది ఎవరు? నేను ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి తిట్టింది ఎవరు? నేను వాళ్ళ అయ్యని తిట్టినా, వాళ్ళ తాతని తిట్టినా. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయట పెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకొని నేను భావిస్తాను. నువ్వు మనిషి అయితే, మనిషి పుట్టుక ఉడితే, నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా నువ్వు ఏ విమర్శలు అండి నాకు అర్థం కాదు. మనిషి పుట్టుక ఉడితే కేసీఆర్ కొడుకువే అయితే అంటే ఏంది దాని అర్థం? ఏంది దాని అర్థం? ఏం నేర్చుకోవాలి? సమాజం ఎటు పోవాలి? యువత రాజకీయాలకు రావాలంటే గిందికేనా? దీనికోసమే రావాలనా? బండి సంజయ్ గారు అట్లా మాట్లాడవచ్చునా? కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి మరి దారుణంగా మాట్లాడాడు. అంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తున్నాను, నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయట పెట్టు. నువ్వు మనిషి పుట్టుక పుడితే, లేకుంటే మనుషులకు ఎవరు గ్రహించాను. అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకు అని చెప్తా సమాజం, తెలంగాణ సమాజం చెప్తా. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లా లేస్తే అవి పొట్టు నీ బతికేని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షెట్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినా చెప్పు నీకు. నాకు చలో, నా ఆస్తి పాత్రల విషయాలు చెప్తాం, నీ ఆస్తి పాత్రలు విషయాలు చెప్తాం, నీ కుటుంబ ఆస్తుల విషయాలు చెప్తాం, నా కుటుంబ ఆస్తుల విషయాలు చెప్తాం. ఒక్క మచ్చ ఉండదు బండి సంజయ్ మీద. రాసి పెట్టుకో బిడ్డ. నువ్వు ఇలా సవాల్ ఇచ్చిపోయి నువ్వు మనిషి అయితే, మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు. 24 గంటలు 48 గంటల టైం ఇస్తా బయట పెట్టు. ఏ ఒక్క రాదన బయట పెట్టు. చలో, రాయికలు పక్క చెప్తా. ఇది బట్టి ఏదో ఒకదప్పుడు ఏదో మీద చెప్తలే. నేను మాట ఇస్తే పక్క నిలుపుకునే వ్యక్తి, నేను మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మొరిగి అటు పోయడం కాదు నేను. నువ్వు మనిషి పుట్టుక పుడితే, కేసీఆర్ పుడితే, కేసీఆర్ కొడుకు అని భావిస్తే, కేసీఆర్ అంటే కేసీఆర్ కు పుడితే అంటే ఏంది దాని అర్థం? ఇంకేమనాలి? నేను అనలేకపోతున్నా. మరి బండి సంజయ్ అంటున్నాడు ఈ మాట. కేటీఆర్ ఇచ్చిన, ఇప్పుడు కేటీఆర్ విమర్శ చేసిండు, కౌంటర్ ఇట్లే ఇవ్వాలన్నా? ఇట్లే ఇస్తారా? ఏం ఖరాబ్ అయిపోతుంది మెంటల్ మొత్తం. కొడుకు అని నువ్వు భావిస్తే, ఎందుకంటే కేసీఆర్ కొంచెం గౌరవం ఉంది మాకు, తెలంగాణ సమాజంలో పట్ల ఇంత గౌరవం ఉంది. కేసీఆర్ గౌరవం ఉంది మాకు కొంచెం. కేసీఆర్ కొడుకు అయితే నువ్వు బయటపెట్టు. లేకుంటే నీ బతుకు బిడ్డ బజార్కి ఇస్తా నేను. నీ సంగతి చెప్తా నేను. మళ్ళీ నువ్వు మన జోలికి వచ్చినా నీ సంగతి చెప్తా నేను. ఇట్లా వాయిపోడు కాదు. మరి ఏం బిక్తున్నారో నాకు అర్థం కాదు. నువ్వు ఏం బిక్తున్నావు చెప్పండి. ఆధార్ బయటపెట్టి రాదు, సంకలో పెట్టుకొని తిరుగుతా అయిపోతుంది. నీ పెట్టి బయటపెట్టు. ఎంత బయటపెడతావు? డ్రగ్స్ తీసుకుని ఎండకాలం కదా, డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు. ఈ మధ్య డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే ఎండకు చెమట పోతా ఉంటారు బాగా. డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు, డోస్ ఎక్కువ తీసుకుంటాను. 24 గంటలు బండి సంజయ్ గారు పడతాడు. ఫాల్తు రాజకీయాలు చేయదు. ఏదంటే నీకు ఆధారం ఉంటే మాట్లాడాలి. ఏదో మాట్లాడిపోతే కాదు. నువ్వు మళ్ళీ నేను ఇది బయట పెట్టదాకా నిలిచిపెట్టా, ఇది బయట పెట్టదాకా నిలిచిపెట్ట. నువ్వు పక్క బయట పెట్టాల్సిందే. లేకుంటే సంగతి చెప్తా నేను. నువ్వు కరీంనగర్కి వస్తా మాత్రం నేను పక్కా అడ్డుకుంటాం. నువ్వు రెడీ చెప్తావు, రెడీ ఎప్పుడు కరీంనగర్ అడ్డుకుంటాం నేను. నువ్వు నా మీద చేసిన ఆరోపణలు బయట పెట్టే వరకు కూడా కరీంనగర్ లో నువ్వు అడుగు పెడితే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్కా అడ్డుకుంటాం నేను. లేకుంటే నేను మాట్లాడి తప్పని ఒప్పుకో. మీరు సబ్జెక్టు మాట్లాడండి తప్పితే, మీరు సబ్జెక్టు మాట్లాడకుండా మెమ్మెమ్మే తెత్తే పెప్పెప్పే అంటే కలవదు బండి సంజయ్ గారు. మీరు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మేము కూడా నోటికి వచ్చినట్టు కంటే మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోటికి వచ్చినట్టు నీకంటే ఎక్కువ మాకు కూడా మాటలు వస్తాయి. ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని ఒక కేసీఆర్ కొడుకు అయితే ఏం మాట్లాడాలి? మాకు అన్నిక రాదా? నువ్వు మీ తల్లిదండ్రులకి అని మేము అన్నిక రాదా? మేము అనము. మాకు అనాల్సిన అవసరం మాకు లేదు, మాకు సంస్కారం ఉంది కాబట్టి. అసలు మీరు బాధ్యత గల హోమ్ మినిస్టర్ కాదా? ఇక్కడ నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం ఉన్నట్టు వచ్చి మాట్లాడతారు. అసలు ప్రజల గురించి మీరు చేసింది ఏంటిది? ఈ 10 సంవత్సరాల ఇలా కరీంనగర్ పట్టణానికి మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఏం చేసినావు చెప్పు?
ఇలా నేను బండి సంజయ్ గారిని ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీరు కేటీఆర్ గారిని ఏదో బాగా తిడుతున్నారు, అసలు మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? ఇదే కరీంనగర్ పట్టణంలో మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? నువ్వు కేటీఆర్ ని తిట్టే స్థాయి మీద పెరిగిపోయింది అయ్యాల. కరీంనగర్, ఇదే కరీంనగర్ పట్టణంలో గమ్ల కమలాకర్ గారు మీరు చిత్తుగా 3 సార్లు ఓడగొట్టిండు కదా. ఏదో మేము విర్రవీగుతున్నాం, మేమేదో హీరో అని, నేను ఏదో అని. ఏంటిది? ఇలా 2 సార్లు మీరు పార్లమెంట్ గెలిచింది. ఎట్లా గెలిచిండ్రు మీరు? నరేంద్ర మోడీ గారు వేవ్లో గెలిచిండ్రు. అది మోడీ గారికి ఓటేసిరు జనం. ఇలా మీరు చేసింది ఏముంది? ఇలా మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా కరీంనగర్ పట్టణంలో గెలిచిండ్రా? అసలు ఎమ్మెల్యేగా ఒక్కసారైనా మీరు గెలిచిండ్రా? ఇలా మీరు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. ఇలా మేము కూడా అనొచ్చు కదా. ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి వీళ్ళు మన లీడర్లు ఓవైపు ఏమో ప్రభుత్వం డ్రగ్స్ గ్రిక్స్ అని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కడికెక్కడ నిర్మూలించాలని. వీళ్ళేమో కేంద్ర మంత్రి, సహాయ మంత్రి బండి సంజయ్ చెప్తాను డ్రగ్స్ తీసుకున్నాడు కేటీఆర్, అందుకే అట్లా మాట్లాడుతున్నాడు నా మీద. ఆయన కళలు కూడా నేనే గుర్తొస్తాను. ఏం చేయాలి ఇది? ప్రభుత్వం ఏమో వైపు డ్రగ్స్ నిర్మూలన అని వాళ్ళు స్వయంగా వీళ్ళే నిర్మూలించేటోళ్ళే, బాధ్యత గల వ్యక్తులే మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళిద్దరిది ఇప్పుడు ఈయన ఎంట్రీ అయ్యిండు కౌశిక్ రెడ్డి, ఈయన కాను పగలగొట్టారు మొత్తం బీజేపీ వాళ్ళు. అసలు వీళ్ళ ఇద్దరికి కామన్ శత్రువు ఎవరు? ఈటల రాజేందర్. మరి వీళ్ళిద్దరు భాగస్వామ్యంలో ఇట్లా ఏమైనా మాట్లాడుతున్నారో అది కూడా ఒక ప్రశ్న. వీళ్ళిద్దరికి ఈటల రాజేందర్ అంటే ఇద్దరికి పడదు. మరి ఇద్దరు ఒకటైనరు, ఒకటి వీళ్ళిద్దరు దాన్ని దూరం చేసుకోవడానికి, దాన్ని ఆ నిజాన్ని అబద్ధం చేయడానికి ఇట్లా వీళ్ళిద్దరు ఏమన్నా ఇప్పుడు పంచాయతీ పెట్టుకున్నారా? దాడి చేయించుకున్నాడా లేదా దాడి చేసిండ్రా? ఏందో ప్రశ్నలు చాలా ఉన్నాయి. అస్సలు పడదు వీళ్ళకి. బండి సంజయ్కి ఈటల రాజేందర్కి అసలే పడదు. ఆ మధ్యలో చూడలేదా గొడవలు? ఆయన వార్నింగ్లు ఇవ్వడం, ఈయన ఏదో అనడం, కరీంనగర్లో నాకు ఓటింగ్ శాతం తగ్గడానికి కారణం ఈటల రాజేందర్ అనడం, తర్వాత హుజురాబాద్లో ఈయనకు ఎట్లా అక్కడ ఎమ్మెల్యే పోటీ చేసిన వ్యక్తి ఈటల రాజేందర్. వీళ్ళకి ఇద్దరికి బద్ధశత్రువు. అంటే వీళ్ళిద్దరు ఒకటే అని కరీంనగర్ ప్రజలు అనుకుంటున్నారని దాన్ని అబద్ధం చేయాలి, దాన్ని మొత్తం ఎగరగొట్టాలి. అంటే అది నిజం కాదు, అబద్ధం అని చెప్పడానికి వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారో ఏందో పంచాయతీ. కానీ చాలా దిగజారి మాట్లాడుకుంటున్నారు, చిల్లరగా మాట్లాడుకుంటున్నారు. వేస్ట్ అయిపోయినాయి రాజకీయాలు చాలా చిల్లరగా. అసలు ఇక ఎట్లుందంటే యువత రాజకీయాలకు రావాలంటే ఇక వీళ్ళకంటే ఎక్కువ నేర్చుకొని రావాలి. ఇంకా వచ్చేటప్పుడు అవి బూతులు అనుకోండి, లేకపోతే డ్రగ్స్ తీసుకోవాలి, సిగరెట్ తాగాలి, మందు తాగాలి, అన్నీ చేసి రావాలి. ఇక వీళ్ళ మాటలు మాట్లాడాలంటే అంతే కదా. దిగజారిపోయినాయి. కరీంనగర్లో అయితే మామూలు ఉద్రిక్త కాదు. ఇక బీజేపీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళు మొత్తం ఎక్కడికక్కడ పొట్టు కొట్టుకున్నారు కార్లు. ఆయన బండి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లోపలనే ఉన్నాడు, క్యాంప్ ఆఫీస్ లోపలనే. సెక్యూరిటీ మొత్తం అడ్డుకోవడం, గన్నులు పట్టుకొని ముందర నిలబడడం, మాటలు కథలు. నువ్వు కేసీఆర్కే పుడితే నిజంగా పుట్టినవా అన్నట్టు మరి ఘోరమైన విమర్శలు, తీవ్ర విమర్శలు, మామూలు విమర్శలు కాదు. వీళ్ళు డ్రగ్స్ టెస్ట్కి రా అంటున్నారు కదా. ఇప్పుడు కౌశిక్ రెడ్డి అంటున్నాడు, ఈయన అంటున్నాడు, ఎవరు అసలు పోరు ఉత్తదే ఇంత డైలాగులు. పనికిమాల రాజకీయాలు తయారైనాయి, పనికిమాల రాజకీయాలు. మరి దారుణం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో దిగజారిపోతున్నారు నాయకులు. చాలా హుందా రాజకీయాలు ఒకప్పుడు ఉండే, అప్పుడప్పుడు ఎప్పుడో ఉండే అనేది చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దిగజారి దినదిన గండంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చిల్లర వ్యవహారం, మరి ఘోరం. తల్లిదండ్రుల దగ్గరకు పోవడం ఏందండి, తండ్రి దగ్గరకు పోవడం ఏందండి, దిగజారి మాట్లాడతారు. నిజంగా చాలా బాధాకరం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.